ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మనం దేవుని స్థిరమైన ప్రేమను గురించి ధ్యానించబోతున్నాము. మనమందరము సముద్ర తీరానికి వెళ్తాము. ఆహ్లాదకరమైన ఆ వాతావరణాన్ని ఎంతో ఆస్వాదిస్తూ ఉంటాము కదా. మరి అక్కడ కూర్చొని మనము కొన్ని నిశ్శబ్దమైన దేవుని సృష్టిని గమనిస్తాము. మరి ఆ సృష్టిలో భాగంగా కెరటాలు వచ్చి ఆ రాళ్లను తాకుతూ ఉంటాయి. అలాగే తుఫానులు వస్తాయి, గాలులు వీస్తాయి, ఆ రాళ్లను తాకుతూ ఉంటాయి కదా. కానీ అవి అలాగే నిలబడి ఉంటాయి. మరి అది ఒక సహనానికి గుర్తు. అలాగే మన జీవితంలో కూడా తుఫాన్లు వస్తాయి, సందేహాలు వస్తాయి, ఆందోళనలు, అలజడులు మన హృదయాన్ని కుదిపేస్తాయి. కొన్నిసార్లు మన బలహీనత మనకే భయాన్ని కలిగిస్తుంది కదా. కానీ ఒక సత్యం ఎప్పటికీ మారదు. యెహోవా కృప నిత్యమై ఉండును. కీర్తనలు 136:1. దేవుని ప్రేమ మారదు, మన లోపాల వల్ల తగ్గదు, మన తప్పుల వల్ల ఆగదు. ఆ ప్రేమే మన కోట, ఆ ప్రేమే మన రక్షణ దుర్గము, ఆ ప్రేమే మన ఆశ్రయము. యెహోవా నా ఆశ్రయ దుర్గము, నా కోటయు, నా రక్షకుడును. కీర్తనలు 18:2. మనము సంపాదించలేని ప్రేమ అది. మనము అర్హులు కానప్పటికీ మనకు లభించిన కృప అది. ఆ ప్రేమ మనలను యేసుతో స్నేహంలోకి పిలుస్తుంది. ఆ ప్రేమ మనలను బలంగా నిలబెడుతుంది. ఇప్పుడు మనం కలిసి ప్రార్థిద్దామా? మరి అపారమైన ప్రేమ గల మా తండ్రి, తప్పిపోవడానికి సిద్ధంగా ఉండే మా మనస్సులను నీ స్థిరమైన ప్రేమలో నిలబెట్టుము. మేము సంపాదించలేని నీ ప్రేమకు కృతజ్ఞతలు. నీ కృపను తేలికగా తీసుకోకుండా ఉండేలా చేయుము. నీ వెలుగులో నడిచే జీవితము మా అందరికీ ఇవ్వాలని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి తుఫాను లాంటి అలజడులు, ఆందోళనలు, మరి ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలు వలె మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని కృప మనకు ఎల్లప్పుడూ తోడు ఉంటుందని నిశ్చింతంగా, ధైర్యంగా ఉండండి అని దేవుడు మనకు ఎల్లప్పుడూ ఒక వాగ్దానం ద్వారా మన ముందుకు వస్తున్నారు. కాబట్టి మనం వాగ్దానంలో బలపడదాము, దేవుని కృపను పొందుకుందాము. అందరికీ మరొకసారి యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు.